బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం శరవేగంగా విచారణ జరుపుతోంది. నిన్న న్యాయవాది ప్రతాప్ నందకుమార్ భార్య చిత్రలేఖను ప్రశ్నించిన సిట్ అధికారులు ఇవాళ మరోసారి ప్రతాప్ ను విచారిస్తున్నారు. గతంలో నందకుమార్ అంబర్పేటలో హోటల్ నిర్వహించగా అదే ప్రాంతానికి చెందిన ప్రతాప్ అతనికి భారీగా డబ్బులు ఇచ్చినట్లు అధికారుల సమాచారం సేకరించారు. నిందితులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కీలక పదవి ఇప్పిస్తామని నమ్మించడంతో భారీగా డబ్బు ఇచ్చానని అంగీకరించినట్టు తెలిసింది. ఈ విషయంలో నిందితులకు ప్రతాప్ గౌడ్కు మధ్య జరిగిన పలు సంభాషణలు లభ్యమైనట్లు సమాచారం. ప్రతాప్ గౌడ్ ఫోన్లో అవి రికార్డు కావడంతో ఆధారాల నిమిత్తం సిట్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మరోవైపు చిత్రలేఖను సోమవారం మరోసారి విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం శరవేగంగా విచారణ జరుపుతోంది. నిన్న న్యాయవాది ప్రతాప్ నందకుమార్ భార్య చిత్రలేఖను ప్రశ్నించిన సిట్ అధికారులు ఇవాళ మరోసారి ప్రతాప్ ను విచారిస్తున్నారు. గతంలో నందకుమార్ అంబర్పేటలో హోటల్ను నిర్వహించగా అదే ప్రాంతానికి చెందిన ప్రతాప్ అతనికి భారీగా డబ్బులు ఇచ్చినట్లు అధికారులు సమాచారం సేకరించారు. నిందితులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కీలక పదవి ఇప్పిస్తామని నమ్మించడంతో భారీగా డబ్బు ఇచ్చానని అంగీకరించినట్టు తెలిసింది. ఈ విషయంలో నిందితులకు ప్రతాప్ గౌడ్కు మధ్య జరిగిన పలు సంభాషణలు లభ్యమైనట్లు సమాచారం. ప్రతాప్ గౌడ్ ఫోన్లో అవి రికార్డు కావడంతో ఆధారాల నిమిత్తం సిట్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మరోవైపు చిత్రలేఖను సోమవారం మరోసారి విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. వీడియో తర్వాత ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం శరవేగంగా విచారణ జరుపుతోంది. నిన్న న్యాయవాది ప్రతాప్ నందకుమార్ భార్య చిత్రలేఖను ప్రశ్నించిన సిట్ అధికారులు ఇవాళ మరోసారి ప్రతాప్ ను విచారిస్తున్నారు. గతంలో నందకుమార్ అంబర్పేటలో హోటల్ నిర్వహించగా అదే ప్రాంతానికి చెందిన ప్రతాప్ అతనికి భారీగా డబ్బులు ఇచ్చినట్లు అధికారులు సమాచారం సేకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అయితే దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే బృందాలు శరవేగంగా ఈ కేసుకు సంబంధించిన విచారణ అయితే జరుపుతున్నట్లు తెలుస్తుంది. నిన్నే న్యాయవాది ప్రతాప్ అలాగే నందకుమార్ భార్య చిత్రలేఖను ప్రశ్నించిన సిట్ అధికారులు ఇవాళ మరోసారి ప్రతాప్ ను విచారిస్తున్నారు. గతంలో నందకుమార్ అంబర్పేటలో హోటల్ను నిర్వహించగా అదే ప్రాంతానికి చెందిన ప్రతాప్ అతనికి భారీగా డబ్బు ఇచ్చినట్లు అధికారులు సమాచారం అయితే సేకరించడం జరిగింది. నిందితుల కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కీలక పదవి ఇప్పిస్తానని కూడా నమ్మించడంతో భారీగా డబ్బు ఇచ్చినట్లయితే అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నిందితులకు ప్రతాప్ గౌడ్కు మధ్య జరిగిన పలు సంభాషణలకు సంబంధించిన సమాచారం అయితే బయటపడినట్లు తెలుస్తుంది. ప్రతాప్ గౌడ్ ఫోన్ రికార్డ్స్ ని అలాగే వాట్సాప్ చాట్ ని కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు చిత్రలేఖను కూడా సోమవారం రోజు మరోమారు విచారించనున్నట్లు, విచారణకు హాజరు కావాలని కూడా ఆమెకు అధికారులు గట్టిగా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. సంపత్. లిఖిత. ఓకే, థ్యాంక్ యూ లిఖిత. వెనకాల